ఏ క్యారెక్టర్ లేకపోయినా సరే, ఏ స్క్రిప్ట్ లేదు, ఎవ్రీ క్యారెక్టర్. నేను ఫ్లో లో మొన్న మహాభారతం అని అనేసాను. అది నేను ఏం ప్లాన్ చేయలేదు, చెప్తున్నాను. లేదండి, అది నిజం, అది నిజం. బ్యూటిఫుల్ మూవీస్ ఆర్ బ్లాక్ బస్టర్స్. చాలా మంచి వి టాక్ అబౌట్ మూవీస్, రిలీజ్ అయిన సినిమాలు కూడా అవన్నీ ఇంక్లూడింగ్ టేక్ బాహుబలి దగ్గర నుంచి చూసుకుంటే ఎవ్రీథింగ్ రామాయణ మహాభారత 6-7 క్యారెక్టర్స్ మెయిన్ బేస్గా ఉంటాయి. ఇట్స్ నాట్ ఏ సోలో హీరో మూవీ. Yes. Larger, and that's when the drama becomes large. ఫ్రమ్ ద బిగినింగ్ షోలో నేను తీసుకొస్తే మాయాబజార్, నర్తనశాల దగ్గర తీసుకుంటే ఎనీ మహాభారత క్లాసిక్స్ అన్ని 6-7 క్యారెక్టర్లు బాగుంటేనే సినిమా బాగుంటుంది. అవును, Yeah. అదర్వైజ్ సినిమా ఆడచ్చు, వచ్చా మర్చిపోద్ది. బట్ అన్ని క్యారెక్టర్స్ అన్ని మాట్లాడుకుంటూ లింగర్ అయ్యి అంటే నాకు తెలిసి ఇప్పుడు నా చేస్తున్న ఫీలింగ్ అంటే రామ్ చరణ్ గారికి రంగస్థలం లాగా దిస్ గోయింగ్ టు బి ఫర్ అఖిల్ రంగస్థలం. అందరూ ఇది అనుకున్నాం, సెట్ లో కూడా ఇది నాకు అనుకున్నాం. కాదు, మన అందరికి అందరికి. బట్ రంగస్థలం చూసినప్పుడు మా చరణ్ ఒకటే కాదు, యు సీ ఆల్ దోస్ క్యారెక్టర్స్. ఎంత మంది ఒక సినిమా మళ్ళీ మళ్ళీ చూడొచ్చు, ఎందుకు చూడొచ్చు. నాకు అదే ఫీలింగ్, ఈ సినిమా చేస్తుంటే అదే ఫీలింగ్. ఇంకోటి కూడా బాబు, ఎనీ కమర్షియల్ ఎన్నిసార్లు చెప్పారు మీరు రంగస్థలం టాపిక్ ఎత్తారు కాబట్టి చెప్తున్నాను. ఎన్నిసార్లు చెప్పాను సుకుమార్ గారికి, చరణ్ కి, దట్ ఈస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్. అసలు కమర్షియల్ ఫిల్మ్ మేకింగ్ మర్చిపోయి ఒక కథ రాసుకుని క్యారెక్టర్లు రాసేసి సినిమా అట్లానే తీశారు. మనం కూడా అలానే ప్రయత్నిస్తున్నాం. అండ్ పెర్ఫార్మెన్సెస్, వాట్ పర్ఫార్మెన్స్, అన్ని పెర్ఫార్మెన్స్లు అక్కడ ఏ కమర్షియల్ మూవీ అయినా సరే పెర్ఫార్మెన్స్లు మనకు కరెక్ట్గా సెట్ అయితే సూపర్ హిట్.